వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల వైసీపీ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. గోనెగండ్ల మండలం వైస్ ఎంపీపీ శ్రీమతి తలారి రమణికుమారి 2వ వార్డు ఎంపీటీసీ సభ్యత్వానికి వైస్ ఎంపీపీ పదవికి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మణి మంజరికి రాజీనామా సమర్పించారు. అనంతరం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో వైస్ ఎంపీపీ భర్త తలారి మురళీనాయుడు, వారి అనుచరులు మాల రంగన్న, చిన్నమరివిడు రాజు, పెద్దమరివిడు లింగమయ్య, గోనెగండ్ల హమాలి యూనియన్ నరసింహులు, ఈరన్న, మునిస్వామి, వెంకటేష్, వీరు, రాముడు తదితరులు తెలుగుదేశం పార్టీ కండువలు కప్పుకున్నారు. పార్టీలో చేరుతున్న వారికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి టీడీపీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మురళీనాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అసత్యాలు మాట్లాడలేకనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, బీసీ వాల్మీకులకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని, బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. మురళీనాయుడు సొంత గూటికి చేరి పార్టీకి మద్దతు పలకడం హర్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వా మల్లయ్య, గోనెగండ్ల టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుల నుండి పదవికి రాజీనామా చేస్తూ, మరియు నా భార్య వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీగా ఉన్న టి రమణికుమారి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ కేవలం ఎవరి బలవంతం కానీ అటువంటిది ఏమీ లేదు. నేను పార్టీకి ఆకర్షితునై ఈ తప్పుడు వాగ్దానాలు బాగా మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తప్పుగా ప్రచారం చేయమని చెప్తుంటే మాకు అది గిట్టక, నాకు సరిపోక, మంచి జరిగే ప్రభుత్వానికి తోడుండాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ జయనాగేశ్వరరెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్. తన సొంత ఇంటికి వచ్చినటువంటి మురళీనాయుడు గారికి స్వాగతం పలుకుతూ, వాల్మీకి సామాజిక వర్గం, బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి కూడా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వహిస్తున్న తీరు వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ పోతా ఉంటే, ఇంకా కూడా చింత చచ్చినా పులుపు చావలేదనే విధంగా వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే, ఇట్లాంటి యువకులు, బీసీలు, అదే రకంగా వైసీ ఎంపీపీ పదవికి, ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని వచ్చినటువంటి రమణకుమారమ్మకి, అదే రకంగా మురళీనాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తున్నా. వారిని ఎంపీటీసీని కూడా ముందుకు రమ్మని చెప్పాలా. మహిళ